అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి ఆగస్టు 25, 26, 27, 28 తేదీల్లో వీరి పూర్తి జాతకం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 4 రోజులు వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రతికూలతలు ఉన్నప్పటికీ అవి చిన్నవిగా మాత్రమే ఉంటాయి. వాటిని సులభంగా అధిగమించవచ్చు. వృషభ రాశి వారికి ఆగస్టు 25 కొత్త ఆరంభాలు శుభప్రదమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు ఈరోజు మీకు కొత్త అవకాశాలు తెస్తుంది. ఉద్యోగంలో మీ కఠోర శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకోవడం ద్వారా మరింత ఉత్సాహం పొందుతారు. చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్న ఒక ప్రాజెక్టు లేదా ప్రమోషన్ గురించి ఈరోజు స్పష్టత రావడం వల్ల మీ భవిష్యత్తు ప్రణాళికలు మరింత సులభమవుతాయి. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొత్త కాంట్రాక్టులు ఏర్పడతాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీ వ్యాపార విస్తరణకు ఎంతో ఉపయోగపడతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి ముందడుగు వేయడం మీకు చాలా మంచిది. పెద్దల సలహా తీసుకొని జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్తే విజయవంతం అవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకోని ఆదాయం లభించడం లేదా పాత బాకీలు తిరిగి రావడం వల్ల మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈరోజు మీరు చేసే చిన్న చిన్న ఆర్థిక నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద లాభాలను తెచ్చిపెడతాయి. ప్రేమ పెళ్లి జంటల మధ్య చిన్న చిన్న వాదనలు వచ్చిన వాటిని సులభంగా పరిష్కరించుకొని రోజు చివరికి మధురమైన జ్ఞాపకాలను మిగుల్చుకుంటారు. ఒంటరిగా ఉన్న వృషభ రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పరచుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే కొంచెం అలసటగా అనిపించవచ్చు. సరైన నిద్ర లేకపోవడం దీనికి ఒక కారణం కావచ్చు. మీ నిద్ర పరిస్థితిని సరిచేసుకోవడం వల్ల ఈ అలసట నుండి మీరు బయటపడవచ్చు. యోగా లేదా ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. వృషభ రాశి వారు ఆహారం విషయానికి వస్తే తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఆగస్టు 26 కొంత ఒత్తిడి కానీ కృషి చేస్తే విజయం మీదే అవుతుంది. వృషభ రాశి వారికి ఆఫీస్లో కొత్త పనులు అప్పగించబడతాయి. ఇవి మీకు కొత్త ఒత్తిడిని కలిగించవచ్చు. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ పనుల ద్వారా మీ ప్రతిభను ఉన్నత అధికారులకు చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారంలో పోటీ పెరిగి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు రాతపూర్వకంగా అన్ని నిబంధనలను పరిశీలించుకోవాలి. ఖచ్చితమైన ప్రణాళికలతో ముందుకు సాగితే విజయం మీదే అవుతుంది. ఆర్థికంగా అనుకోని ఖర్చులు రావచ్చు, కానీ అవి సాధారణంగా కుటుంబం లేదా వ్యక్తిగత అవసరాల కోసం ఉంటాయి. కాబట్టి ఆ ఖర్చుల వల్ల మీకు ఆనందమే లభిస్తుంది. ప్రేమ పెళ్లి విషయానికి వస్తే వృషభ రాశి వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న తగాదాలు రావచ్చు. మృదువుగా ప్రేమతో మాట్లాడడం ద్వారా ఈ సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలరు. క్షమాపణ అడగటంలో తప్పు లేదు. విద్యార్థులకు చదువులో దృష్టి తక్కువగా ఉంటుంది. ఏకాగ్రతను పెంచుకోవడానికి ధ్యానం చేయడం మంచిది. క్రమబద్ధతతో పాఠాలు నేర్చుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే జీర్ణక్రియ సమస్యలు రావచ్చు. తేలిక అయిన ఆహారం తీసుకోవాలి. బయట ఆహారాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. వృషభ రాశి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడైనా తొందరపడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలా చేయటం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఆగస్టు 27 ఆధ్యాత్మిక శాంతి, ఆత్మవిశ్వాసం ఈరోజు మీకు ఉంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగం ఈరోజు మీకు చాలా అనుకూలమైనది. మీ సహచరులు మీతో సహకరిస్తారు. పనిలో మీ నిజాయితీ కృషికి గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు కోసం చూస్తున్న వారికి మంచి వార్తలు వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపార ఆలోచనలకు ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి ఈరోజు లాభం తీసుకొచ్చే ఒప్పందాలు జరుగుతాయి. మీ ఆలోచనలను భాగస్వామితో పంచుకోవడం వల్ల అవి కార్యరూపంలో దాల్చుతాయి.
ఆర్థికంగా ఈరోజు ఆర్థికంగా బలమైన స్థితిలో ఉంటారు వృషభ రాశి వారు. పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలం. పాత పెట్టుబడుల నుండి కూడా మంచి లాభాలు పొందవచ్చు. ప్రేమ పెళ్లి విషయానికి వస్తే జంటలకు ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే రోజు అని చెప్పుకోవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి వివాహ ప్రపోజల్ రావచ్చు. మీ బంధం మరింత బలపడుతుంది. విద్యార్థులకు, పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది సానుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఏకాగ్రత బాగా పెరుగుతుంది. కొత్త విషయాలను సులభంగా నేర్చుకోగలుగుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే వృషభ రాశి వారికి శరీరం చురుకుదనం, మనసుకు శాంతి ఉంటుంది. చిన్నపాటి వ్యాయామం, యోగా చేయడం ద్వారా మరింత శక్తి పొందుతారు. వృషభ రాశి వారు ఆహారం విషయానికి వస్తే ఈరోజు మీరు తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. బయటి ఆహారం అవాయిడ్ చేయండి. ఇంట్లో చేసుకున్న ఆహారం తీసుకుంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఆగస్టు 28 అనుకోని అవకాశాలు, సంతోషకరమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. పదోన్నతి లేదా ప్రోత్సాహకరమైన ఆఫర్ రానుంది. మీ పనితీరుకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో భాగస్వాములు సహకారం బాగా లభిస్తుంది. వారి సలహాలు, సహకారం మీకు కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచనలను ప్రోత్సహిస్తాయి. ఆర్థికంగా మీ ఆదాయం పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుంచి లాభాల్ని ఇస్తాయి. ఇది మీ ఆర్థిక ప్రణాళికను మరింత సులభతరం చేస్తుంది. ప్రేమ పెళ్లి విషయానికి వస్తే వృషభ రాశి వారికి ప్రేమలో ఉన్నవారు మంచి బంధాన్ని పెంచుకోగలుగుతారు. పెళ్లి యోగం ఉన్నవారికి మంచి సంబంధాలు వస్తాయి. కుటుంబంలో ఒక శుభవార్త వస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మీరు చేసే పనుల్లో వారి సలహాలు ఎంతో ఉపయోగపడతాయి. వృషభ రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే మీరు శక్తివంతంగా ఉంటారు. మానసికంగా ఆనందంగా గడుస్తుంది. ఇది మీ ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపిస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు మీరు పెద్దల ఆశీస్సులు పొందడం వల్ల ఈరోజు మీకు మరింత శుభప్రదం అవుతుంది. ఈ 4 రోజులు వృషభ రాశి వారికి సానుకూల మార్పులు, ఆర్థిక బలం, కుటుంబం సంతోషం మరియు కెరీర్ పురోగతి తీసుకువస్తాయి. ప్రతికూలతలు ఉన్నప్పటికీ మీరు వాటిని సమర్థవంతంగా అధిగమించగలరు. వృషభ రాశి వారికి ఆగస్టు 25 కొత్త ఆరంభాలు, ఆర్థిక లాభాలు, ఆనందంతో కూడిన రోజని చెప్పుకోవచ్చు. ఆగస్టు 26 కొత్త ఒత్తిడి, కానీ మీ కృషి, ఓపికతో విజయం తప్పకుండా మీ వైపే ఉంటుంది. ఆగస్టు 27 ఆధ్యాత్మిక శాంతి, కెరీర్లో మంచి అవకాశాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆగస్టు 28 అనుకోని సంతోషకరమైన పరిణామాలు, ఆర్థిక విజయాలు మరియు కుటుంబ ఆశీస్సులు మీకు లభిస్తాయి. చూశారు కదండి, వృషభ రాశి వారికి ఆగస్టు 25 నుండి 28వ తారీఖు వరకు వీరి పూర్తి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.